హాయ్ నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ముందుగా ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్. రంజాన్ స్పెషల్ సందర్భంగా మన షెఫ్ మనందరి కోసం ఒక మంచి రంజాన్ స్పెషల్ డిష్ తయారు చేసి చూపించబోతున్నారు. ఆ డిష్ ఏంటి, దాని తయారీ ప్రాసెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హాయ్ అండి షెఫ్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఫెంటాస్టిక్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. సూపర్ అండి. సో ఈరోజు మన ఆడియన్స్ కోసం ఈ ఎపిసోడ్లో రంజాన్ స్పెషల్ డిష్ తయారు చేసి చూపించబోతున్నాం కదండి. ఆ డిష్ నేమ్ ఏంటండి? మనకి రంజాన్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది హలీం అండి. అవునండి. సో ఈ హలీమే కాకుండా ఇంకా చాలా అద్భుతమైన డిష్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఏంటంటే ఒక మంచి వినూత్నమైన డిష్ చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. సో వాజ్వాన్ నుంచి మీకు ఒక డిష్ తయారు చేసి చూపిస్తానండి. అది కూడా మటన్ తోనే తయారు చేసి చూపిస్తాను. వాజ్వాన్ స్పెషల్ డిష్ అండి. సో వాజ్వాన్ మటన్ ఫ్రై అండి. వాజ్వాన్ మటన్ ఫ్రై. మనకి వాజ్వాన్ వచ్చేసరికి ఏంటంటే కాశ్మీరీ డిష్ అనమాట ఇది. సో వాళ్ళు చాలా ఫేమస్ అండి ఇది కాశ్మీర్ లో. అంటే కాశ్మీర్ అనేసరికి మనకి రోగన్ జోస్ ఉంటుంది. సో అలాగే కాకుండా మటన్ ఫ్రై కూడా అద్భుతమైన డిష్ అండి. చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది అండ్ చాలా సులభంగా కూడా ఉంటుంది. సూపర్ అండి. సో అంటే ఈ డిష్ అనేది ఈ రంజాన్ సీజన్ లో స్పెషల్ గా తయారు చేసుకుంటారండి. సో ఇదేంటంటే ట్రెడిషనల్ డిష్ అండి. అంటే రంజాన్ అనే కాదు, అన్ని టైంలో చేస్తుంటారు ఇది. బట్ పర్టికులర్ గా అంటే మటన్ ఎక్కువ రంజాన్ అనేసరికి ఏంటి, మనం ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఎక్కువగా హై ప్రోటీన్ ఎక్కువగా తింటుంటారు అనమాట. సో హై ప్రోటీన్ లో మటన్ ఎక్కువగా చాయిస్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఇది కూడా ఒక అద్భుతమైన డిష్ అండి. సూపర్ అండి. సో బేసిక్ గా రంజాన్ అంటేనే చాలా మంది హలీం అనేసి లేదా షీర్ కుర్బానీ ఈ రెండు డిషెస్ తోటే రిస్ట్రిక్ట్ అయిపోతారు. బట్ మీరు అన్నట్టు ఈ డిష్ చాలా కొత్తగా ఉంది. సో ఇలా రంజాన్ స్పెషల్ ఈ డిష్ తయారు చేసి అలా కొంచెం కొత్త టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. సూపర్. మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? షూర్ అండి. వాజ్వాన్ మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ 500 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, ఎండు అల్లం పొడి 1 స్పూన్, లవంగాలు కొన్ని, యాలకులు కొన్ని, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1/4 కప్పు. వాజ్వాన్ మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. సో ఈ వాజ్వాన్ మటన్ ఫ్రై కోసం అని మనం మటన్ని యాక్చువల్గా ఏంటంటే ముందుగా కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలండి. సో మనం జనరల్గా ఏంటంటే చికెన్ కానీ లేదంటే ప్రాన్స్ కానీ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై అవుతాయి. మటన్ అయ్యేసరికి డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయలేము అనమాట. ఎందుకంటే మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకోవాలి కంప్లీట్గా. సో ఇక్కడ ఆల్రెడీ నేను మటన్ని సాఫ్ట్గా ఉడికించి పెట్టుకున్నానండి. కంప్లీట్ గా అంటే 90% వరకు ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఉడికిస్తాం అనమాట ఇక్కడ. సో మళ్ళీ ఉడికించిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రై చేస్తాం నెయ్యిలో. సో మనం ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. సో ఇది వాజ్వాన్ మటన్ ఫ్రై అన్నారు కదండి. సో వాజ్వాన్ అంటే ఇది క్విసిన్ నేమా అండి, లేదా ఏదైనా రీజనల్ కి సంబంధించిందా ఈ డిష్? మనకి ఇది కాశ్మీర్ లో ప్లేస్ అండి. సో ప్లేస్ నేము, ఇది క్విజిన్ ఏం కాదు. సో ఆ ప్లేస్ నుంచి ఆ క్విజిన్ వచ్చింది అనమాట. ఓకే. సో ముందుగా మనం కొన్ని నీళ్ళు తీసుకుందాం మటన్ ఉడికించడం కోసం. అంటే ఆల్రెడీ మనం ఉడికించాం, అయినప్పటికీ ఏంటంటే దీనిలో ఏంటంటే అన్ని మసాలాలతో పాటు ఉడికిస్తాం అనమాట వాటర్లో. ఓకే. సో నీళ్ళు తీసుకున్నాం, దీంట్లో కొద్దిగా పసుపు. సో నీళ్ళలో కొద్దిగా పసుపు యాడ్ చేసి, పసుపు అలాగే యాలకులు కొన్ని, అలాగే కొన్ని లవంగాలు, అలాగే వెల్లుల్లి ముక్కలు. ఓకే. అలాగే మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా జస్ట్ కొన్ని నీళ్ళలోనే ఉడికిస్తాం. నీళ్ళలో ఉప్పు వేస్తాం, అయినప్పటికీ మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ. దీంట్లో కొద్దిగా సాల్ట్. ఈ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ మటన్ని దీంట్లో వేసుకోవాలి. సో ట్రెడిషనల్ గా ఇలాగేనండి, ముందుగా మటన్ ఉడికించుకొని ఆ తర్వాత ఇలా చేస్తారండి. జనరల్ గా ఏంటంటే మనకి వాజ్వాన్ లో ఏంటంటే తబక్ మాజ్ అని ఒక డిష్ ఉంటుందండి. సో ఈ తబక్ మాజ్ ఏంటంటే మనకి కేజ్ మీట్ యూస్ చేస్తారనమాట. సో కేజ్ మీట్ అనేసరికి ఏంటంటే మనకి మటన్ ఏదైతే ఉంటుందో మటన్ కి చెస్ట్ పీసెస్ నుంచి తీస్తారనమాట. అది చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట. సో ఆ సాఫ్ట్ దాని నుంచి డిష్ వచ్చింది. సో కేజ్ మీట్ ఉంటే మనం డైరెక్ట్ గా ఇలా బాయిల్ చేసి చేయొచ్చు. ఫస్ట్ బాయిల్ చేసిన పని లేదు. సో డైరెక్ట్గా మనం మటన్ తీసుకుంటే మనం ప్రీ బాయిల్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే. సో తీసుకున్న పీస్ని బట్టి ఇంకా ప్రాసెస్ కొద్దిగా డిఫర్ చేస్తుంది. ఈ మటన్ ఉడికించినప్పుడు మిగిలిన వాటర్ కూడా దీంట్లో వేసుకోవాలి. సో ఇలా స్టివ్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని, సో మన తెలుగు ప్రేక్షకుల కోసం అని జనరల్గా ఏంటంటే వాజ్వాన్లో ఈ స్పైసీ అంటే చిల్లీ అనేవి
పర్టికులర్గా ఈ డిష్కి వాడరు, ఓకే. కానీ నేను మన వ్యూవర్స్ కోసమని ఇక్కడ నేను చిల్లీ యాడ్ చేస్తున్నానండి. ఈ చిల్లీ యాడ్ చేయడం అంటే కొంచెం స్పైసీనెస్ వచ్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. ఎలాగో మన తెలుగు వాళ్ళు కొంచెం స్పైసీ ఇష్టంగా తింటారు కాబట్టి. సో ఇలా చిల్లీని కూడా పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటే మనకి ఈ మటన్ ఉడికేటప్పుడు ఈ పచ్చిమిరపకాయల ఘాటు కూడా దానికి వస్తుంది అనమాట. అలాగే అండి. అలాగే దీంట్లో డ్రై జింజర్ పౌడర్ అండి. సో ఎండు అల్లం పొడిని కూడా దీంట్లోనే వేస్తాం. ఓకే. సో దీన్ని ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని మంచిగా ఒక 15 నిమిషాల పాటు దీన్ని మనం చక్కగా ఉడికించుకోవాలండి. ఓకే. సో ఉడికించుకున్నాక మనం సెకండ్ ప్రాసెస్లో వెళ్దాం. సో మూత పెట్టండి. షెఫ్ గారు, రంజాన్ అంటే చాలా మంది అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటారు కదా. సో అప్పుడు ఆ టైంలో బాడీకి అనేది కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈవినింగ్ ఏదైతే తీసుకుంటారో మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే అది బ్యాలెన్స్డ్ ఉంటుంది కదండి, అంటే వీక్నెస్ రాకుండా. ప్లస్ అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ముస్లిమ్స్ అందరూ ఎంటైర్ 1 మంత్ అలా చేస్తారు కాబట్టి. సో మీ టైప్ అంటే మీరు షెఫ్ కాబట్టి మీకు తెలుసు కదా ఏ ఫుడ్ తీసుకుంటే న్యూట్రిషియస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, అండ్ డ్యూరింగ్ ఆ టైంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలంటారు? సో జనరల్గా ఏంటంటే మీరు చెప్పారు కదా ఫాస్టింగ్ అని. సో ఈ ఫాస్టింగ్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా 1 మంత్ చేస్తారండి. అవునండి. సో ఏంటంటే కంప్లీట్గా మనకి బాడీ ఏమవుతుందంటే మనకి వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోతుంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇంకా హై ప్రోటీన్ ఉండాలి, అలాగే అట్ ద సేమ్ టైం మనకి అంటే వాటర్ కూడా దాంతో పాటు వెళ్ళాలన్నమాట. సో అందుకోసం మనకి లైక్ డేట్స్ ఎక్కువగా తింటుంటారు, అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటారు, ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. అట్ ద సేమ్ టైం మనకి ప్రోటీన్ కంటెంట్ మటన్, మీట్ అని కూడా ఎక్కువగా తింటారు. ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్ చేస్తుంది. సో వాళ్ళ కాన్సెప్ట్ జనరల్గా ఏంటంటే ఫాస్టింగ్ లో కూడా లైక్ దే వాంట్ టు అంటే దేవుడి పైన ఏదైతే కాన్సన్ట్రేషన్ పెట్టాలో ఫాస్టింగ్ లో కూడా ఉండాలని చేస్తారు. సో అట్ ద సేమ్ టైం మనకి బాడీ కూడా మీరు చెప్పినట్టు న్యూట్రిషన్ వాల్యూస్ అందాలంటే హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అండి. షెఫ్ గారు, రంజాన్ టైంలో ఇలా హలీమ్ అండ్ ఇప్పుడు మీరు చేసే డిష్ కదండి, ఇలా కాకుండా ఇంకెన్ని వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉంటాయండి చేసుకోవచ్చు? సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా చేయొచ్చు. ఏంటంటే లైక్ కబాబ్స్ చేయొచ్చు అండి. కబాబ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి, లైక్ చప్లీ కబాబ్ అని, షికంపూరి కబాబ్ అని, చాలా కబాబ్స్ ఉంటాయి. సో ఏంటంటే అవన్నీ కూడా మటన్ కంటెంట్, గ్లౌటీ కబాబ్, లక్నోవి అవధి స్టైల్లో గ్లౌటీ కబాబ్ ఉంటుంది. సో ఈ కబాబ్స్ అన్ని ఏంటంటే మనకి రెగ్యులర్ గా కాకుండా ఇంకా హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ మటన్. సో అదే కాకుండా మనకి ఈవెన్ రోగన్ జోస్ అని కూడా ఉంటుంది, పాయా, రోగన్ జోస్, పాయా, షోర్బా. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. సో అడిషనల్ గా బాగుంటాయి. సో ఈ డిషెస్ ఇప్పుడు ఏదైతే మీరు అన్ని మెన్షన్ చేశారో ప్రతి ఒక్కటి చాలా అంటే మసాలాస్తో పాటు యూనిక్ టేస్ట్ ఉంటుంది కదండి వీటిలో. కొన్ని కబాబ్స్ లో ఏంటంటే పర్టికులర్ గా లైక్ క్యాష్యూ నట్స్ అని రిచ్ కంటెంట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంటుంది అనమాట. సో అవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మటన్ లో ఏంటంటే మీట్ లో వచ్చి మనకి ప్రోటీన్ ఉంటుంది, ఇంకా అడిషనల్ గా కూడా ఇచ్చిన వాళ్ళు అవుతుంది. అడిషనల్ ప్రోటీన్ ఫార్మేట్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే కాజు వల్ల కానీ ఈ కాంబినేషన్స్ అన్నిటి వల్ల ఇంకెక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. లైక్ ముగ్లాయి క్యూజిన్ ఉంటుంది, అవధి క్యూజిన్ ఉంటుంది. సో క్యూజిన్ వైజ్ మారిపోతుంటుంది అనమాట. సో అవన్నీ కూడా చేయొచ్చు యాక్చువల్ గా. సో హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏదైనా చేయొచ్చు, పర్టికులర్ గా ఇదేనే కాదు. షెఫ్ గారు 15 నిమిషాలు అయింది కదండి, ఒకసారి చెక్ చేద్దామా? సో మనకి మటన్ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది. ప్లస్ ఇప్పుడు మనం ఏవైతే స్పైసెస్ వేసాం కదా, సో ఈ మసాలాలన్నీ చక్కగా పట్టుకున్నాయండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో డ్రైన్ చేసేస్తామండి. ఈ వాటర్తో ఇంకా మనకు పని లేదండి. సో ఇంక వాటర్ మనం పడేయవచ్చు. ఇందులో ఏదైతే మటన్ పీసెస్ ఉన్నాయో సో ఈ మటన్ పీసెస్ని మనం తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఈలోగా మనం స్టవ్ వెలిగించుకుందాం. షెఫ్ గారు, మన దేశంలో అంటే ఈ రంజాన్ రోజు ఏమేమి చేస్తారో మనకి కొద్దిగా ఐడియా ఉంది కదండి, బట్ బయట కంట్రీలో రంజాన్ స్పెషల్గా ఎలాంటి డిషెస్ చేసుకుంటారండి? మనకి లైక్ బయట కంట్రీస్ అంటే గ్రిల్డ్ మీట్ ఎక్కువగా, అంటే మనకి ఏదైనా మీట్ కంటెంట్ ఉంటుంది ఎక్కడ ఏ కంట్రీ అవని. సో మనకంటే యాక్చువల్గా ఇండియాలో వచ్చేసరికి స్టార్చ్, మనం మీట్ తో పాటు స్టార్చ్ అంటే లైక్ రైస్ అని, రోటీ అని ఇవన్నీ తీసుకుంటాం. సో బయటకు వచ్చేసరికి ఏంటంటే స్టార్చ్ లో ఎక్కువగా పొటాటోని ప్రిఫర్ చేస్తారు. అది కాకుండా పొటాటోతో కాకుండా ఏంటంటే మనకి మీట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మెయిన్ కోర్స్ లో ఎప్పుడు కూడా మనకి బయట కంట్రీస్ లో మీట్ అనేది ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటారు. ఈ పొటాటోను వెజిటబుల్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. సో మీట్ అనేది లైక్ గ్రిల్డ్ మీట్ తీసుకోవచ్చు, లేదా గ్రిల్డ్ కబాబ్స్ తీసుకోవచ్చు, లేదంటే లైక్ షవర్మా అని, అరబ్లో వెళ్ళేసరికి మన షవర్మా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి షవర్మాలో లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. అంటే చికెన్తో తీసుకుంటారు, టెండర్ లైన్తో తీసుకుంటారు, లేదంటే మీట్, రెడ్ మీట్ మనకి ల్యాంబ్తో తీసుకుంటారు. సో ఏదైనా తీసుకోవచ్చు అండి. సో పర్టికులర్గా ఏదైనా కాకుండా దీన్ని మనం కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకోవడం ఏంటంటే రెగ్యులర్గా అయితే మనం ఆయిల్లో చేస్తాం, బట్ ఏంటంటే మనకి వాజ్వాన్ వచ్చేసరికి ఎక్కువగా
నెయ్యి వాడతారండి. నెయ్యి కానీ లేదంటే మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ కావాలంటే మస్టర్డ్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. కానీ మస్టర్డ్ ఆయిల్ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా స్మోకింగ్ పాయింట్ అనేది రావాలి, ఆయిల్కి బాగా వేడెక్కాలి మస్టర్డ్ ఆయిల్. ఆ తర్వాతనే మనం ఫ్రై చేయాలి, లేకపోతే దాని తాలూకు స్మెల్ అనేది వస్తుంది. సో నెయ్యితో చేసేటప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో దీంట్లో మనం నెయ్యి తీసుకుంటాం, లేదు అంటే ఆవాల నూనె కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను కూడా నెయ్యి తీసుకున్నాను. ఓకే, నెయ్యి తాలూకు స్మెల్ అనేది చక్కగా వస్తుంది. అవునండి. సో ముందుగా నెయ్యిని కంప్లీట్గా వేడి చేసుకోవాలి. నెయ్యి కంప్లీట్గా వేడెక్కిపోవాలి. వేడెక్కిన తర్వాత దాన్ని మనం సిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి మటన్ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెయ్యి కూడా చక్కగా వేడెక్కింది. సో నేను చెప్పాను కదా, దీన్ని మనం కొంచెం మంట తగ్గించుకుందాం. ఓకే, సో ఇందులో వాటర్ లేకుండా చక్కగా తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఓకే, ఈ విధంగా. సో మన మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చక్కగా. సో ఈ వాజ్వాన్ మటన్ ఫ్రై అనేది ఎప్పుడు ఎక్కడ ఆరిజిన్ అయ్యింది ఏదైనా ఐడియా ఉందా అండి? అంటే వాజ్వాన్ అనేది సెల్ఫ్ ప్లేస్ అండి. సో కాశ్మీర్లో. సో ఇది అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది. ఇంకా వాళ్ళే అది ట్రెడిషనల్ డిష్ అంటారు. ట్రెడిషనల్ డిష్. వాళ్ళు ఏంటంటే ముందుగా దీన్ని తబక్ మాజ్ చేశారు. నేను చెప్పాను కదా తబక్ మాజ్ని. ఆ తబక్ మాజ్ నుంచి ఇంకా వేరియేషన్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో ఏంటంటే గోస్తాబా అంటారు. సో మటన్ ఏంటంటే కీమా చేసి బాల్స్ చేసి చేస్తారు. సో అవి కూడా అన్ని అక్కడ చేస్తుంటారు. ఓకే. సో కాశ్మీర్లో కూడా చాలా మంది ఎక్కువగా మీట్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి చాలా డిషెస్ ఉంటాయి కదండి నాన్ వెజ్ డిషెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మనకి ఫిష్ వచ్చేసరికి ఫిష్ వేరియేషన్స్ లో ముజేగాడ్ అంటారు. ఫిష్ విత్ మూలీతో పాటు చేస్తారు. అలాగే మటన్ లో అంటే కాశ్మీరీ సిగ్నేచర్ డిష్ రోగన్ జోష్ చేశారు. సో అలాగే ఇది కూడా చాలా అద్భుతమైన డిష్ అండి. సో ఇలా రెండు వైపులు కాల్చుకోవాలండి దీన్ని. సో దీన్ని చక్కగా అంటే పూర్తిగా క్రిస్పీగా వేయించాలండి. సో ఇది మనకు కొంచెం టైం పడుతుంది. సో చక్కగా వేగితే అప్పుడు మనం దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా ఇలా చక్కగా ఫ్రై అవుతుంది కదండి. సో దీన్ని మనం చక్కగా వేరే వైపు కూడా తిప్పుకొని చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా అయింది. సో ఇదేంటంటే మంచి టేస్ట్ వస్తుందండి మటన్ ఫ్రై. కలర్ కూడా చక్కగా చేంజ్ అయిందండి ఈ విధంగా. సో షెఫ్ గారు మీరు ఈ డిష్లో అంటే మన ఆడియన్స్ కోసం అని పచ్చిమిర్చిలు వేస్ట్ చేశారు కదండి. ఇన్ జనరల్గా అయితే కాశ్మీర్లో అసలు అది కూడా వేయరు. కాశ్మీర్ అంటే పచ్చిమిరపకాయ వేయరని కాదండి, మనకి కాశ్మీరీ చిల్లీస్ ఎక్కువగా వాడతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పచ్చిమిరపకాయలు. సో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా కాశ్మీరీ చిల్లీలు, అవి ఎక్కువగా వాడతారు. ఈ డిష్ లో అయితే వాడలేదు కదా మీరు? ఈ డిష్ లో ఏంటంటే పర్టికులర్ గా చిల్లీలు అని వేయరండి. సో దీనిలో ఏదైనా స్పైసీ ఉందంటే మనకి ఎండు అల్లం పొడి అలాగే యాలకులు వాటితో వచ్చే స్మెల్లే తప్ప ఇంకా అడిషనల్ స్పైసెస్ అనేవి ఉండవు. సో ఇక్కడ ఏంటంటే మన వ్యూవర్స్ కోసం అని నేను చెప్పి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసానండి ఫ్రై చేసేటప్పుడు. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయల ఘాటుతో కొంచెం మనకు కారం తగిలితేనే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. కరెక్ట్ అండి. సో దీన్ని ఈ విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా మనం దీన్ని సర్వ్ చేయొచ్చు. ఇటువైపు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సో హై ఫ్లేమ్లో కాకుండా స్లో చిన్న మంటలోనే ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పైన క్రిస్పీగా వస్తూ అలాగే లోపల వరకు బాగా వేగుతుంది అనమాట. టెండర్గా చక్కగా కుక్ అవుతుంది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి, ఇలా వేయించుకోవాలి. ఓకే. మనకి జనరల్గా ఏంటంటే రంజాన్ మండి బిర్యానీలు చేస్తారు. అవునండి. సో మండి బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే ఇలా మటన్ పీసెస్ ని బాయిల్ చేసుకొని కంప్లీట్ గా మనకి రెగ్యులర్ గా అంటే కచ్చి గోష్ బిర్యానీ కానీ లేకపోతే రెగ్యులర్ బిర్యానీ చికెన్ ఏదైనా దమ్ బిర్యానీ చేసేటప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. మండి బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే మటన్ యాక్చువల్గా ఏంటంటే బాయిల్ చేసుకోవాలి కంప్లీట్ గా. బాయిల్ చేసుకొని ఆ మటన్ తాలూకు జ్యూసెస్ తో పాటు మటన్ పీసెస్ తో పాటు కుక్ చేస్తారు. ఓకే. సో అది కూడా మనకి రంజాన్ స్పెషల్గా చాలా బాగుంటుందండి. మనకి లైక్ ఎక్కువగా అంటే అరబ్ కంట్రీస్లో కంటే ఎక్కువగా ఈ మండి అనేది ఉంటుందండి, ఫేమస్ అది. అవునండి. సో ఈ విధంగా చక్కగా ఇలా ఫ్రై అయింది కదా. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవద్దాం అండి. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవడం. సో ఇలా చేసి కొంచెం పైనుంచి కూడా ఇలా ఈ నెయ్యిని వేసుకోవచ్చు. సో ఆ నెయ్యి తాలూకు చక్కగా నెయ్యిలో డీప్ ఫ్రై చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుందండి. షూర్. సో సర్వ్ చేసుకుందాం. ఓకే. సో దీనికి మళ్ళీ కాంబినేషన్ లాగా ఏమైనా సాసెస్ పెట్టుకుంటే బాగుంటుందండి, ఇలాగే తినొచ్చా? ఇది ఇలాగే బాగుంటుందండి. ఇంకా అడిషనల్గా ఏమి ఇచ్చినా కూడా దాని తాలూకా ఒరిజినల్ టేస్ట్ అనేది. సో దీన్ని ఇలాగే తింటేనే ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఈ విధంగా చక్కగా ప్రజెంట్ చేసుకొని
ఇలా మటన్ తీసుకున్నాం కదండి, అవునండి. సో దీన్ని చక్కగా మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో ఇలా జస్ట్ టమాటా ముక్కల్ని కట్ చేసి, అలాగే కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఆనియన్స్. యా, సో వాజ్వాన్ స్టైల్ మటన్ ఫ్రై రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి రంజాన్ స్పెషల్ వాజ్వాన్ మటన్ ఫ్రై. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. వాజ్వాన్ మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 500 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, ఎండు అల్లం పొడి 1 స్పూన్, లవంగాలు కొన్ని, యాలకులు కొన్ని, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1/4 కప్పు. వాజ్వాన్ మటన్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా ఉప్పు, ఉడికించి పెట్టుకున్న మటన్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు అల్లం పొడి వేసి కలుపుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించిన మటన్ ముక్కలను నీళ్లు లేకుండా వేసుకొని 2 వైపులు క్రిస్పీగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాజ్వాన్ మటన్ ఫ్రై రెడీ. వాజ్వాన్ మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. మంచిగా మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోయి పైన గీ తాలూకు ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది. షెఫ్ గారు ఆ మసాలాస్ ఏదైతే స్పైసెస్ వేసారో చాలా చక్కగా ఆ ఫ్లేవర్స్ అనేటివి మటన్లో ఇంకిపోయి చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే ఈ రంజాన్ స్పెషల్ డిష్ రంజాన్ అనే కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది. షెఫ్ గారు ఈ డిష్ చాలా చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా చక్కగా నచ్చింది. తినగానే మంచిగా సాఫ్ట్గా మెల్ట్ అయిపోయి సూపర్ టేస్టీగా ఉందండి. ఆ వేసిన స్పైసెస్ కూడా పంటికి తగులుతూ చాలా చాలా బాగుందండి. సో ఏంటంటే మనకి మటన్ తాలూకా ఒరిజినల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనం ఎంజాయ్ చేస్తామండి ఈ డిష్ లో. అవునండి. సో ఏంటంటే మన దీనిలో ఎక్కువగా స్పైసెస్ ఏం వేయలేదు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో బాయిల్ చేసాము. బాయిల్ చేసి దీన్ని మనం ఫ్రై చేసాము. ఒరిజినల్ మటన్ ఏదైతే ఉంటుందో టేస్ట్ అనేది మనకు చక్కగా తెలుస్తుంది అన్నమాట. అవునండి. సో అలాగే ఏంటంటే మనం ఒకవేళ మటన్ కొంతమంది ఇష్టపడరు మటన్, సో మటన్ ఇష్టపడకపోయిన వాళ్ళైతే చికెన్ తో కూడా దీన్ని చేయొచ్చు. సో అంటే సేమ్ రెసిపీనే మటన్ ని తీసేసి చికెన్ తో చేసుకోవచ్చు అండి. చికెన్ తో చేయొచ్చు. సో ఏంటంటే మనకి కుకింగ్ టైం అనేది కొంచెం రెడ్యూస్ చేయాలి. అంటే చికెన్ అనేది సరే మనం త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి చికెన్ ఏంటంటే మనం కొంచెం తక్కువ టైం కుక్ చేయాలి, తక్కువ టైం బాయిల్ చేయాలి, అలాగే తక్కువ టైం మనం నెయ్యిలో వేయించుకోవాలి. సో బట్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. ప్రాసెస్ సేమ్ ఉంటుందండి. చికెన్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే కొంచెం డ్రమ్ స్టిక్స్ అంటే లెగ్ పీసెస్ కానీ లేదంటే బ్రెస్ట్ పీస్ తీసుకొని కొంచెం థిక్ పార్ట్ తీసుకోవాలి. సో మటన్ కంటే కొంచెం థిక్ పార్ట్ తీసుకొని కొంచెం కుక్ అంటే బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు మనకి అది పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. థిక్ పార్ట్ తీసుకోవాలి. సూపర్ అండి, సూపర్ అండి, చాలా చాలా బాగుంది అండి. సో ఈ రోజు ఎపిసోడ్ రంజాన్ స్పెషల్గా మీరు వాజ్వాన్ మటన్ ఫ్రై మన ఆడియన్స్కి ఎలా తయారు చేయాలో చూపించారు కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అన్నట్టే ఎగ్జాక్ట్గా మటన్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి, అలాగే ఎక్కువ స్పైసెస్ కాకుండా ఓవరాల్గా బ్యాలెన్స్ చేసి ఆ టేస్ట్ కావాలంటే తప్పకుండా ఈ డిష్ తయారు చేసి చూడాలండి. చాలా చాలా బాగుందండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సో చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్లో వాజ్వాన్ మటన్ ఫ్రై. ఈ డిష్ ఎలా చేయాలో మీరు అందరు చూసారు కదా. ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోయి ఇంట్లో తయారు చేసి తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా 2 ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.